దాని స్థానంలో కాదు, దానికి పూర్తి భిన్నమైన, దానికి పూర్తి వ్యతిరేకమైన ఒక కొత్త చట్టాన్ని జీ రామ్జీ పేరుతోటి పార్లమెంటులో ఆమోదించింది. ఆగమేఘాల మీద రాష్ట్రపతి గారు కూడా దాన్ని ఆమోదించి ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అన్ని ప్రతుల్లా కాకుండా పార్లమెంట్లో పెట్టే ముందు కూడా పార్లమెంట్లో ప్రజలకు చర్చలకి విడుదల చేయలేదు. అమెరికాను ప్రవేశపెట్టినప్పుడు సంవత్సరం పాటు బహిరంగంగా దేశవ్యాప్తంగా చర్చ నడిపి సలహాలు తీసుకుని దాన్ని పాస్ చేయడం జరిగింది. ఆ రోజు వామపక్షాలు బలమైన శక్తిగా పార్లమెంట్లో ఉండి దానికి చాలా సానుకూలమైన మార్పులు చేసి ఆ రకంగా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా చేశారు. ఈరోజు అటువంటి వామపక్షాల ముద్ర ఉన్న ఆ చట్టానికి, దాని కొనసాగింపుకి బీజేపీకి ఇష్టం లేదు. ఆ ముద్రను నాశనం చేయాలి. అంతేకాదు మహాత్మా గాంధీ పేరు కూడా దానికి ఇష్టం లేదు. ఆ పేరును కూడా తొలగించాలి. ఇటువంటి కుట్రపూరితంగా ఈ కొత్త చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చారు. అంతేకాదు ఈ చట్టం కార్పొరేట్లకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎమ్మెన్రీగా పేద ప్రజలు ఉపాధి ఉంటే కార్పొరేట్లకి కారు చౌకగా శ్రామికులు దొరకరు. పట్టణాల్లో తక్కువగా ఉండే వేతనాల్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఇంకా తగ్గించి ఆ రకంగా వారు లాభం చేసుకోవచ్చు. ఈరోజు గ్రామీణ ఉపాధి చట్టం మూలంగా ప్రజలు, పేదలు, ఆఖరికి పేద రైతులు, మధ్యతరగతి రైతులు కూడా ఉపయోగపడుతున్నారు. కాబట్టి పట్టణాల్లో తమ యొక్క వేతనాల్ని పెంచమని చెప్పేసి కార్మికులు అడిగే శక్తి మూలంగా పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఒత్తిడి చేసి దాన్ని ధ్వంసం చేయాలనేది కూడా కార్పొరేట్లు ఈరోజు పూనుకున్నారు. అందుకనే ఈ మోడీ కార్పొరేట్లకు ఊడిగం చేసే ప్రభుత్వం కాబట్టి వారి ఒత్తిడి ఉంది. వారి ప్రయోజనం కోసం ఈరోజు ఈ చట్టాన్ని చేశారు. అలాగే గ్రామసీమల్లో కూడా ఈరోజు భూస్వాములు, ధనిక రైతులు, ఈ ఉపాధి చట్టం వచ్చింది కాబట్టి దళితులు, ఇతర అణగారిన వర్గాలు భూస్వాముల మీద, ధనిక రైతుల మీద ఆధారపడటం తగ్గి వారి యొక్క పెత్తనాన్ని భరించాల్సిన అవసరం లేని పరిస్థితి పెరుగుతుంది. తమ యొక్క హక్కుల్ని అసక్తి చేసుకునే పరిస్థితి పెరుగుతుంది. ఆ రకంగా గ్రామీణ పెత్తందారుల యొక్క పెత్తనానికి కూడా ఇది సవాలుగా మారింది. ఆర్థికంగా లాభం, నష్టం అది పక్కన పెడితే తమ పెత్తనాన్ని మాత్రం, తమ అగ్రకుల పెత్తనాన్ని కానీ, తమ యొక్క ఆస్తుల యొక్క పెత్తనాన్ని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే సహించలేని స్థితి వారికి ఉంది. కాబట్టి వారి దాడి కూడా ఉంది. ఆ రకంగా గ్రామీణ ధనవంతులు, గ్రామీణ యొక్క కులక్తలు, అలాగే కార్పొరేట్లు వీళ్ళ ప్రయోజనం కోసం దీన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్రాలని బలహీనం చేసి అధికారాన్నంతా కేంద్రీకృతం చేసుకోవాలనుకుంటుంది మోడీ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రాలని మున్సిపాలిటీ స్థాయికి దిగజార్చాలని చెప్పేసి పూనుకుంది. అందుకనే ఆర్థికంగా రాష్ట్రాలకు ఉండే హక్కుల్ని, కేంద్రం ఇవ్వాల్సిన డబ్బును కూడా మినహాయించి 90-10గా ఉండే పంపిణీ దీని 60-40గా మార్చి ఇంకా అనేక పద్ధతుల్లో రాష్ట్రాలని ఈరోజు పూర్తిగా బలహీనమైన స్థాయికి కూడా నెట్టింది. అంటే ఒకే చట్టంతో ఇటు రాష్ట్రాల హక్కుల్ని, ఇటు పేదల యొక్క ఉనికిని, వారి యొక్క జీవనాన్ని, అలాగే ఈరోజు పెత్తందారుల యొక్క పెత్తనాన్ని సవాల్ చేసే ప్రతిఘటన శక్తుల్ని, వీటన్నిటిని బలహీనం చేయాలని చెప్పేసి దీని వెనక ఉద్దేశం ఉంది. అందుకనే దీన్ని పూర్తిగా ఏమాత్రం మినహాయింపులు లేకుండా రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం. ఈ చట్టంలో 1-2 మంచి విషయాలు పెట్టి మరి ఈ విషగొలికను మనం మింగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము 100 రోజుల నుంచి 125కి పెంచాం. అలాగే నష్టపరిహారం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాల్సింది 7 రోజులకి మించి 15 రోజులకు తగ్గించి 7 రోజులకి పెట్టామని చెప్తున్నారు. ఇవన్నీ బుట్టకు మట్టలు. అవన్నీ మనల్ని మోసం చేయడానికి 1-2 పెట్టి మొత్తం చట్టాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా తీర్చిదిద్దారు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని మనం అంగీకరించకూడదు. దీన్ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం చేయాలి. ఆ పోరాటం ఇవాళ రేపు అనేది కాదు. మనం గతంలో కిసాన్ ఉద్యమం జరిగి 4 చట్టాలు ఏ రకంగా వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి సృష్టించాము, అటువంటి పరిస్థితి సృష్టించాలి. ఇది యొక్క గ్రామీణ పేదల సమస్య కాదు, ఇది కార్మిక వర్గం సమస్య. ఇది రైతాంగం, పేద మధ్యతరగతి రైతాంగం యొక్క
సమస్య, మొత్తం ప్రజాస్వామిక శక్తుల యొక్క సమస్య, సామాజిక శక్తుల యొక్క సమస్య. వీళ్ళందరినీ సమీకరించి ఒక విశాలమైన ఉద్యమాన్ని మనం రాజకీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అటువంటి ఉద్యమంలో తప్పకుండా వామపక్షాలు గతంలాగానే ముందుంటాయి. మిగతా పక్షాలను కూడా కలిసి రావాలని, మిగతా రాజకీయ శక్తులు కూడా మినహాయింపులు లేక ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, ఇటువంటి రాష్ట్రాలకు ప్రాతిపదిక మీద పనిచేసే పార్టీలు కొన్నేమో సన్నాయి నొక్కులు నడుగుతున్నాయి, కొన్నేమో బీజేపీ పంచన జరిగి, అటువంటి వారి ఉనికి నిలబెట్టుకోవాలన్న ఈ సందర్భంలోనైనా ప్రజల తరఫున వారు రావాలి. రాకపోతే వారు తగిన రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మనం ఐక్యంగా ముందుకు పోదాం, వామపక్షాలు అందరికన్నా ముందుందాం, అందరికన్నా పోరాటంలో ముందుని మిగతా వారిని సమీకరించేదానికి కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంలో నేను కోరుకుంటూ సెలవు.